హలో స్వామి, ఈరోజు పడి పూజ చేసుకున్నటువంటి భాస్కర్ స్వామి 18వ పడి, అందుకే కొబ్బరి మొక్క కూడా ఇక్కడ పూజ ఉండడం జరిగింది. అది శబరిమల పెడుతుంది. తర్వాత వారి అబ్బాయి కన్యస్వామి, ఆయన మొట్టమొదటి దీక్షాధారణ. వాళ్ళ నాన్న 18వ పడి, వాళ్ళ గురుస్వామికి 36వ పడి నాది. అంటే 3 ఇక్కడ నడుస్తున్నాయి. అది విశేషం. పొద్దున ఇద్దరం అనుకొని ఆనందపడడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి నాది 1వ పడి. ఆ స్వామి కూడా కన్యస్వామి. ఈ స్వామి మాత్రం గురుస్వామి 2వ పడి అవుతుందన్నమాట. అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి గొప్పతనం అది. వయోభేదంతో తేడా లేకుండా వాళ్ళు వెళ్ళేటువంటి పడికి ప్రాధాన్యత. పడి అంటే మనం ఎన్నిసార్లు మాల వేసుకున్నామని కాదు, అన్ని దుర్గుణాలు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక సంవత్సరం ఒక చెడు అనేటువంటిది మన మనస్సుకు తోచింది ఏదైతే ఉంటుందో దాన్ని వదిలిపెట్టండి. మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది, మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితే పొందగలుగుతారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అన్నదాన ప్రభు చెప్పడం జరుగుతుంది. స్వామి స్వాములందరికీ వచ్చినందుకు చాలా సంతోషం. స్వాములందరికీ కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.